సాఫ్ట్‌వేర్ నుంచి వచ్చిన వాళ్ళు సాధారణంగా కార్పొరేట్ స్టైల్ హ్మ్, హ్మ్, ఆలోచన ఉంటుంది వాళ్ళకి. అంటే గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువుంటుంది. ఎందుకు పెట్టాలి ఇక్కడ? అక్కడ పెడితే ఏంటి అన్నది గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ చేసి వస్తుంటారని చెప్తుంటారు. మీరు కూడా అలా గ్రౌండ్ వర్క్ బాగా చేసి ఎంత టైం పట్టింది మీకు అసలు సినిమాని చూజ్ చేసుకోవడానికి? సినిమా చూజ్ చేసుకోవడానికి అంటే మేము ఒక సినిమాని ఆల్రెడీ అనుకున్నాము ఫ్రమ్ రైట్. ఎన్ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్. కానీ దట్ డిడ్ంట్ వర్క్ ఔట్. దాని తర్వాత సరే ఈ మూవీ బిజినెస్ అనేది మేబీ మేము ట్రై చేసాం. ఇట్ డిడ్ంట్ వర్క్ ఔట్. వి డిడ్ంట్ వాంట్ టు మళ్ళీ కన్సిడర్ చేయాలనుకోలేదు. బట్ త్రూ కామన్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ వచ్చినప్పుడు అభిషేక్ గారిని కలిసినప్పుడు ఆ స్టోరీ అదంతా ఆ విజన్ చాలా అంటే గ్రాండ్‌గా అనిపించింది. అండ్ సమ్‌హౌ ఏదో ఒక పాజిటివ్ ఫీల్ వస్తదంటారు. పాజిటివ్ వైబ్స్ అవును. వస్తాయి. అదొచ్చింది. హ్మ్. అదొచ్చిన తర్వాత ఇంకా గట్ ఫీలింగ్ ఎళ్ళిపోదాం అనుకుని చేద్దాం అనుకున్నాం. బట్ మీరు నెక్స్ట్ క్వెషన్ స్కేల్ గురించి అడుగుతారు. వై న్యూ కమర్, న్యూ డైరెక్టర్ ఇంత స్కేల్ ఎందుకు అని. బట్ అంత స్కేల్‌లో తీయాలనే ఆలోచన ఆబ్వియస్‌లీ యాస్ ఎ బిజినెస్ పర్సన్ యూ వుడ్ టేక్ కాలిక్యులేటెడ్ రిస్క్. ఐ యామ్ ఎ రిస్క్ టేకర్ ఫర్ ష్యూర్. బట్ ఐ ఆల్సో టేక్ కాలిక్యులేటెడ్ రిస్క్స్. అవును. ఇట్స్ నాట్ లైక్ ఎంతైనా పెట్టేస్తాను కాదు కదా! బట్ దెన్ స్టోరీ డిమాండ్‌లో ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ చేసాము. తక్కువ బడ్జెట్‌లోనే స్టార్ట్ చేసాం. బట్ స్టోరీ డిమాండ్ చేసింది. అండ్ దెన్ టు సపోర్ట్ డైరెక్టర్స్ విజన్ మేము దీన్ని ఈ స్కేల్‌లో తీసేసాం. గ్రౌండ్ వర్క్ అంటే ఏం చెప్తారండి? అంటే కార్పొరేట్ స్టైల్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం హ్మ్. అంటే కార్పొరేట్ స్టైల్‌లో టూ థింగ్స్ ఉంటాయండి. అంటే ఇఫ్ యూర్ వర్కింగ్ ఫర్ సంబడీ దెన్ యూల్ హావ్ టు డూ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ బికాజ్ యూల్ హావ్ టు అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వై యూ అవును. నీడ్ టు డూ వాట్ యూ నీడ్ టు డూ అని. బట్ వెన్ యూర్ ఎట్ మేనేజ్మెంట్ ఆర్ ఎట్ ద టాప్ లెవెల్ ఇఫ్ యూర్ ఆల్వేస్ బిహైండ్ నంబర్స్ గట్ ఫీల్‌తో ముందుకెళ్ళకపోతే రిస్క్ తీసుకోలేరు. హ్మ్. Obviously it doesn't make sense, doesn't make logical sense to invest in a movie industry, అవును. like, అవును. if you understand. So unless you're ఆ గట్ ఫీల్ ఉండి ఆ ప్యాషన్ ఉంటే తప్పితే యూ విల్ నాట్ బి ఏబుల్ టు అంత క్యాలిక్యులేషన్స్ ఏం చేయలేదండి హ్మ్. ఫ్రాంక్లీ. అండ్ ఐ హ్మ్. థింక్ ఫ్రమ్ ద టైమ్ వీ మేడ్ టు ద టైమ్ వీ టుక్ ఎ డెసిషన్ ఐ థింక్ 15 days ఉండింది. అండ్ వీ వర్ ఓకే టు అంటే ఆ క్వాంటమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వీ వర్ ఓకే టు కొంచెం అటు ఇటు అయినా ఓకే అన్నట్టు అప్పుడు దిగాము. బట్ దెన్ అవును. దట్ వాస్ నాట్ ద అమౌంట్. బట్ హానెస్ట్‌లీ పోయినా ఓకే అన్నట్టే దిగాం మేము. రైట్. అంటే దట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ టు అవర్ వి గెట్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ ఫీల్డ్. సరే వర్కౌట్ అయితే మోర్ అండ్ మోర్ చేద్దాము. వర్కౌట్ హ్మ్. కాకపోతే ఆలోచిద్దాం. హ్మ్. వి హావ్ అదర్ బిజినెసెస్ ఆల్సో కదా అనే మైండ్ సెట్. పేపర్ మీద ఫిగర్స్ ఒకలా ఉంటాయి. సెట్‌కి వెళ్ళిన తర్వాత మారిపోతూ ఉంటాయి. అక్కడ వాతావరణం గాని, ఆ చివరి నిమిషంలో జరిగే చేంజెస్ వల్ల గానియండి. అంటే మీరు ఎలాంటి వర్క్‌కి అలవాటు పడి వస్తారంటే, ఏదైతే అనుకుంటామో అది జరగాలి అన్న మైండ్ సెట్ ఉంటుంది. కానీ సినిమా అనేది పూర్తిగా డిఫరెంట్. మీరు పేపర్ మీద ఒకటి చూస్తారు. సెట్‌కెళ్ళిన తర్వాత ఒకటవుద్ది. స్క్రీన్ మీద వచ్చేటప్పటికి ఇంకోటవుద్ది. ఈ వేరియేషన్స్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఐ థింక్ వేరియేషన్ ఇన్ ద సెన్స్ అవుట్‌పుట్‌లో వేరియేషన్ ఏం రాలేదు. హ్మ్. మేము ఏదైతే అనుకున్నామో అదే సెట్‌లో ఎళ్ళింది. అదే స్క్రీన్ మీద కనపడుతుంది. సో, అక్కడ పెద్ద డిసప్పాయింట్‌మెంట్ మాకేం లేదు. బట్ ఒక్క డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే వి కమ్ ఫ్రమ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గదా! ఇట్స్ లైక్ మేము టైమ్ ఎక్కువ ఫాలో అయితాం. రైట్. ఒకసారి ఏదైనా మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నామంటే ఆ టైంకి ఎళ్ళిపోతాం అది 1 మంత్ ముందైనా గానివ్వండి. బట్ హియర్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ వెర్ పీపుల్ లెట్స్ మీట్ అంటారు. ఆ టైంకి రారు. మళ్ళీ ఇట్స్ ఆల్ వెరీ ఇన్ఫార్మల్ హియర్. అది హ్మ్. కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి నాకు కొంచెం ప్రాబ్లమ్ అయితుంది. హ్మ్. మీరిక్కడే ఇలా అంటారు. బాలీవుడ్‌లో ఇంకా దారుణంగా ఉంటుందంట. నేను మారకూడదు రైట్. అనుకుంటున్నానండి. లైక్ రైట్. నేను ఎట్లా ఉన్నానో బికాజ్ నేను 2 ఫీల్డ్స్ నడపాలి కాబట్టి హ్మ్. దీని ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద ఉండొద్దు అనేది ఒకటి నేను ఐయామ్ జస్ట్ ప్రేయింగ్ అంతే. యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా దీంట్లో ఏమైనా మార్పులు, చేర్పులు చేసే అధికారం, అవకాశం మీకుంటుంది గదా! అంటే టైం అంటే టైం సెట్‌కి 7కి రావాలంటే 7కి వచ్చేలాగా మీరు మీకంత చాయిస్ ఉంటుంది గదా! మాకుంటుంది. హ్మ్. బట్ నాట్ ఎవ్రీబడి. మా సెట్ డిసిప్లిన్‌లో ప్రాబ్లమ్ లేదండి. రైట్. అసలు టు బి ఏబుల్ టు కోఆర్డినేట్ దేర్ వర్ డేస్ వేర్ దేర్ వర్ 1700 పీపుల్ ఆన్ ద సెట్. రైట్. 25 to 30 caravans అంటే వెన్ వి ఆర్ డూయింగ్ నమోరే సాంగ్స్. సో హ్మ్. ఫ్లాలెస్ ఎగ్జిక్యూషన్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఐ షుడ్ సే కుడోస్ టు ద ప్రొడక్షన్ టీమ్. అంతమందిని అంత ఈజీగా ఇంత ఇన్ఫార్మల్ సెట్టింగ్‌లో మేనేజ్ చేయడం ఈస్ నాట్ ఎ హార్డ్ థింగ్. అండ్ ఐ థింక్ అండ్ సమ్‌హౌ ఇట్ హ్యాపెన్స్. అవును. ఈ స్కేల్‌లో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో చేయమనంటే ఇట్ వోంట్ హ్యాపెన్. హ్మ్. మై ఎక్స్‌పీరియన్స్. హ్మ్. అంటే దానికి అంటే వీళ్ళు చేసుండి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ రోజు ఖర్చు తెలుసు. అవును. ఆ రోజు వాల్యూ తెలుసు. సో, ఆ వాల్యూని ఎవరు ఇది చేయట్లేదు. సో, దట్ ఈస్ దేర్. బట్ దెన్ ఐ థింక్ దట్ స్మాల్ ఇండస్ట్రీ ఇది. హ్మ్. బికాజ్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఇండస్ట్రీ. దీంట్లో ఆ ఇన్ఫార్మలిజం ఐ థింక్ న్యాచురల్లీ కిక్స్ ఇన్. ఎవ్రీబడీ ఈస్ ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడీ కైండ్ ఆఫ్ థింగ్. సో, that we'll have to manage, maneuver and go ahead. So that's the kind of thing.